అంతా చూడండి ఒకసారి. కట్టలు కూడా కట్టేసిండ్రు. తర్వాత అక్కడ పంట ఇంకా పచ్చగానే ఉంది, ఇంకా కొయ్యలేదు, ఇంకా అదంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కావాల్సిన కంటే కొంచెం ఎక్కువ వేసిండ్రంట. ఇగో బండి ఉంటుంది, బండి ఉంటుంది. బండి ఉన్న ప్రాంతంలో ఇది ఉండడంతో ఇట్లా అయింది. నిజంగా అవును. కానీ ఇప్పుడు ఒక విషయం అన్న, ఇక్కడ ఎవరు స్థానికులు సగం కంటే ఎక్కువ కంప్లీట్ అయింది. బంగారం పండింది, ఆయన ఏదో ఓడిపోయిండు అని కావాలని రోడ్డు పక్కన చూసుకొని రోడ్డు పక్కన 10 గుంటలు చూసుకుంటా మాట్లాడుకుంటా రోజు మీటింగ్లు పెట్టుకుంటా ఎవరు అదే దయాకర్ రావు హరీష్ రావు పిలుస్తాడు, కేసీఆర్ పిలుస్తాడు, సత్యవతి రాథోడ్ పిలుస్తాడు, అందరం పిలుస్తాడు. ఈ బోర్లు రియల్ ఎస్టేట్ మన మామయ్య పొలంలో నాటు పెట్టిండా? పెట్టలే. వీని బోర్ ఎక్కడో ఉంది. ఒక్క నిమిషం అన్న, అసలు యాక్చువల్ గా అంటే ఇంకొక కన్ఫ్యూజ్ ఉంది. అంటే చాలా రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలి ఈ విషయం. ఈ 4 బోర్లకు ఈ పొలానికి లింక్ లేదు, సంబంధం లేదు. లేదు. ఆ బోర్లు వేరేటోళ్ళే ఈ భూమిలోని బోర్లే కావు. కాదు ఇప్పుడు ఆంగోత్ సత్యమది ఆ బోర్లు, ఆ బోర్లు కావు. పొలము ఆంగోత్ సత్యమది, బోర్లు కిరంది. అంటే ఆ బోర్లకు 4 బోర్లకు ఈ పొలానికి సంబంధం లేదు. లేదు. బీఆర్ఎస్ పార్టీ అలాంటి సంబంధం లేదు. వాళ్ళని కావాలని మబ్బై పెట్టేసి వాళ్ళకి ఇక్కడ విసుకొల్పడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, వడ్డు చూడండి. వడ్డు ఆల్రెడీ అయిన దాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేసి పడేస్తున్నారు. సత్యవతి రాత్రుడు రావడము, ఇంకా ఎర్రబెల్లి దగ్గర అందరం తీసుకురావడం జరుగుతుంది. ఎర్రబెల్లి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు. పట్టుకున్నా అయితే విషయం ఏంటంటే ఇక్కడ చూడు అంతో కొంత ఎండవాటం మాత్రం వాస్తవం. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే వరి అయ్యింది, తర్వాత ఒడ్లు కూడా వచ్చినాయి, దాంట్లో బియ్యం కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్న తర్వాత కావాలని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ ప్రోగ్రాం పెట్టించేసి ఇక్కడ అద్దెకర ఎండ పొలానికి ప్రోగ్రాం పెట్టించేసి చుట్టుపక్కల అంతా ఉంటే అదంతా కూడా చూపించకుండా సినిమా షూటింగ్ ఎట్లా చేస్తారో ఆ సినిమా షూటింగ్ చేసినట్టు చేసి మొత్తం కూడా రాష్ట్రంలో మొత్తం ఇట్లనే అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా విషయం ఏంది, కారణం ఏంటంటే అవును కానీ అసలు యాక్చువల్గా ఈ తండాల దగ్గరికి ఎందుకు వస్తున్నా అంటే వాళ్ళు ఎస్టీలను వాడు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు గుర్తు చేయలేదు. వాడు కేసీఆర్ వాడు మళ్ళీ ఈ తండాలలో నన్ను ఒడగొట్టిరు ఇక్కడ దయాకర్ రావు అని దయాకర్ రావు మళ్ళీ తండా వాళ్ళని దగ్గర చేసుకుందామని ఏదో దాంతో ఇక్కడ తండాల దగ్గర చేసుకుందాం చూస్తాడు. వాడు గడ్డి బీకినా కాదు, మళ్ళీ సచ్చి బతికినా వాళ్ళ తండాల దగ్గర రాని అయిపోయింది. నేను మాది పక్కన బంజారా ఎంపీటీసీల ఫోరం దేవరపుల మాజీ ఎంపీటీసీ, నేను మాజీ ఎంపీటీసీ. అయితే ఈ వడ్లు ఈ భూమి వేరే వాళ్ళది, ఈ భూమి వేరే వాళ్ళది సార్. ఓకే, ఈ పొలం వేరే వాళ్ళది, ఆ భూమి వేరే వాళ్ళది. అది వాడు మా కాంగ్రెస్ పార్టీ ఈ పొలానికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఆయన గోపీనాయక్ తండా, ఇది చింతబాయి తండా వాళ్ళది. దీనికి సంబంధం లేదు. చెప్పండి. కేనాలి వాటర్ అనేది ఇక్కడ రాలే సార్. రోడ్ దాటి ఎప్పుడు సుక్క రాలే. ఎక్కడ కూడా కాలువలతో నీళ్లు లేవు. కాలువలతో పారే ఎండే పోయిన పొలాలు లేవు. వాడు కాలువలు మాకు ఇవ్వలేదు. ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదండి. ఎక్కడ వాటర్ ఇవ్వలేదు మాకు. ఏదో చక్కగా కాలువ ఇడిచిపెట్టిండు పోయిండు. సపరేట్ నవపేట రిజర్వాయర్లు కూడా వాటర్ లేవు. అప్పుడు కూడా వాటర్ నింపలేదు వాళ్ళు. కాలం కూడా కొద్దిగా తక్కువ ఉంది. అది సార్ ఎండిపోతే ఎంత 50 ఎకరాల 20 ఎకరాలు ఎండిపోతే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి రావాలి. ఈ దయాకర్ రావు కూడా రావద్దు ఇక్కడికి. అసలు ఇజ్జత్ ఉంటే ఎందుకు సార్? గంత పెద్దోళ్ళు వచ్చి 3 గుంటల ఒడ్లంతా రాళ్ళు కొట్టిపోయింది కదా సార్. వీళ్ళు సగం పంట వచ్చు కదా, సగం పంట కూడా పాపం నష్టం చేసిపోయారు ఇప్పుడు.